రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 19వ భాగం 4/12/20. గ్రామ ఉద్యోగుల విచారణ సంఘం సభ్యత్వం. తలవని తలంపుగా కళా వెంకట్రావు గారి నుంచి పర్సనల్ అర్జెంట్ అని ఒక ఉత్తరం వచ్చి అందులో గ్రామోద్యోగుల విచారణ సంఘంలో నేను సంజీవరెడ్డి ఆలోచించి మీ పేరు వేశాం. మీ ఆమోదం వెంటనే పంపవలసింది. పల్లెటూళ్ళ గురించి మీ అనుభవం వ్యవహార పరిజ్ఞానం ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటు. మీకు తోడుగా ఈ కమిటీలో మన సోదరుడు కల్లూరి సుబ్బారావు గారు కూడా ఉంటారు. నా ఆమోదం పంపమని కోరుతూ వ్రాశారు. నా ఆమోదం పంపా. తర్వాత హైదరాబాదులో సంజీవరెడ్డి గారిని కలిసిన అనంతరామన్ గారిని అధ్యక్షుడిగా ఈ కమిటీకి వేస్తున్నాం. ఆయన దయగల హృదయం కలవాడు. సుబ్బారావు గారు మీరు మీకు గల అనుభవాన్ని పురస్కరించుకొని ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులను తప్పకుండా ఆచరణలో పెడతాం అన్నారు. మేము కాక కమిటీలో లుకలాపు లక్ష్మణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే, ఎం తిరుపతి రెడ్డి, గ్రామ మున్సిఫ్ పి లక్ష్మీనారాయణమూర్తి, కరణం శ్రీ వెంకటరత్నం IAS కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిరిగి గ్రామోద్యోగులకు ఎంతవరకు సహాయం చెయ్యగలము అనే తపనతో రైతులు గ్రామోద్యోగులకు గల సహకార ప్రతిపత్తిని ఎంతవరకు ఇంకా పెంచగలమనే ఆలోచనలు ఒక సమగ్రమైన రిపోర్టు రూపొందించాం. కల్లూరి సుబ్బారావు గారు మహావక్త, ప్రతిభాశాలి, అన్ని రంగాల్లో సమర్థుడు, త్వరలో నిర్ణయానికి రాగలిగిన వ్యక్తి. 1920 నుంచి తన సర్వస్వం త్యాగం చేసి కాంగ్రెస్ సేవకు అంకితుడైన క్రమశిక్షణతో కూడిన త్యాగము. మా బసలోనే గ్రామ మున్సిఫ్ ఎం తిరుపతి రెడ్డి గారు ఉండేవారు. మేము ఆలోచించుకొని కొన్ని సూచనలు, రూపురేఖలు దిద్ది మిగతా అధికార అనధికార మిత్రుల ఆలోచనలకు వదిలిపెట్టేవాడు. అందరం బహు జాగ్రత్తగా గ్రామోద్యోగులను రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఆచరణ సాధ్యమైన సూచనలు రిపోర్టుగా ప్రకటించాం. ప్రభుత్వం జీతానికి చెందిన భాగాన్ని వెంటనే అమల్లో పెట్టి మిగతా అన్ని సూచనలు అంగీకరించి బిల్లు తేగలమని ప్రకటించేది. సబ్ కమిటీలను వేసి రిపోర్టులు తెప్పించి ఆ రిపోర్టులను ఆచరణలోకి వెంటనే తీసుకురాకపోవడం అనేది పరిపాటి. మా రిపోర్టులు అలా కాక వెంటనే అమల్లోకి తీసుకురావడం జరిగి, అయితే రైతులకు ఆయన భూమి పరిమాణం, సర్వే నంబర్లతో సహా ఆయన చెల్లించాల్సిన శిస్తు, తీరువ సెస్సులు వగైరాలతో కూడిన పాస్బుక్ పుస్తకం ఇవ్వాల్సిందిగా మేము చేసిన సిఫార్సు ఒక పుష్కరం గడిచిన ఇంతవరకు అమలుకు రాలేదు. శాసన మండలిలో నా సభ్యత్వం పూర్వాపరం. 1958 మే 29 కళా వెంకట్రావు గారు మద్రాసు వెళుతూ విజయవాడ రైల్వే స్టేషన్లో నన్ను కలుసుకోమని వ్రాసిన ఉత్తరాన్ని పురస్కరించుకొని కలిశారు. కొత్తగా విధాన పరిషత్తు ఏర్పడబోతోంది, అంటే శాసన మండలి. అందులో నిన్ను సభ్యుడిగా చేర్చడం గురించి సంజీవరెడ్డి గారు చాలా పట్టుదలగా అందరితో చెబుతున్నారు. మనం కార్యదర్శులుగా ఉన్న నాటి నుంచి ఎంతో సన్నిహితంగా ఆప్యాయతతో పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాం. పట్టాభిగారితో నువ్వు విడిపోయింది మొదలు నీకు ఒక విధంగా కొన్ని అవకాశాలే జరిగాయి. మేము నీకు ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఈ అవకాశం నీకు ఉపయోగపడాలని రెడ్డి గారి చాలా పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయమై నువ్వు ఎవరిని చూడక్కర్లేదు. లాంఛనంగా మర్యాదగా ఒకసారి సంజీవరెడ్డి గారిని చూడు. ఇది జరిగితే నా వల్ల జరిగిందనుకుంటానేమో. ఇది సంజీవరెడ్డి తనంత తానే నాతో చెప్పిన విషయం అని చెప్పారు. ఒకసారి బ్రహ్మానందరెడ్డి మద్రాసు వెళ్ళిన ఆంధ్రప్రభ సంపాదకుడిగా ఉన్న నార్ల వెంకటేశ్వరరావు గారు బ్రహ్మానందరెడ్డి గారితో చిరకాలం నుండి కాంగ్రెస్లో త్యాగం చేసిన బ్రహ్మయ్య గారి ఈసారి అయినా కౌన్సిల్ సభ్యుడిగా చేసి వెలుగులోకి తీసుకువస్తారా అని అడగ్గా, మేము ఆలోచించే అన్ని పేర్లలో మొదటి పేరు ఆయనగానే వేసుకుంటున్నామని సమాధానం చెప్పినట్టు నాకు తెలిసి, తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి
సంజీవరెడ్డిని కలిశారు. ఆయన ఆప్యాయంగా ప్రేమతో నాకు స్వాగతం చెప్పి, మీరు ఈ విషయమై శ్రమ చేసి హైదరాబాదు రావాల్సిన పని లేదు. మీరు కోరకుండానే మీకు ఈ గౌరవం ఇచ్చి మా ధర్మం మేము నెరవేర్చుకుందామనుకుంటున్నా. నేను నా ఆనందాన్ని వెల్లడించాను. తర్వాత పట్టాభి సీతారామయ్య గారి ఇంటికి వెళ్ళా. సరే, వారికి నాకున్న సన్నిహితత్వం ఇదివరకు రాసి నన్ను చూడగానే మా పిల్లల గురించి, ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అయ్యాక వచ్చిన పని ఏమిటని అడిగారు. ఎమ్మెల్సీగా ప్రయత్నం చేయడంలో నా సంకల్పం చెప్పి వారి ఆశీర్వాదం, బ్రహ్మయ్య గారు ఎప్పుడూ మీకు నా ఆశీర్వాదాలు ఉంటాయి అన్న. తర్వాత కాళేశ్వరరావు పంతులు గారింటికి వెళ్ళి అక్కడ పట్టాభి సీతారామయ్య, మల్లాది యజ్ఞనారాయణ శాస్త్రి గారు కూడా ఉన్నారు. యజ్ఞనారాయణ శాస్త్రి గారు వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ కాంగ్రెసులో ప్రవేశించి కాంగ్రెస్ కార్మిక ఉద్యమాల్లో కృషి చేసి ప్రభుత్వ ఆగ్రహానికి గురై అనేకసార్లు జైలుకు వెళ్ళి వచ్చిన త్యాగధర్. ఆయన నేను జైల్లో కలిసి ఉన్న. ఆయన చాలా సుహృద్భావుడు, ప్రేమ కల వ్యక్తి. మేము ఒకరికొకరం అన్నా అని సంబోధించుకుంటూ ఉండేవారు. ఆయన నన్ను అన్నా అని సంబోధించి పట్టాభి గారితో, మీ శిష్యుడు బ్రహ్మయ్య ఆంధ్రదేశంలో చాలా మంచిదే అన్నా అని పిలువబడుతున్నాడు. అందరి ప్రేమ చూరగొంటున్నాడు. చాలా పెద్ద మనిషి. అందరికీ తన శక్తి కొలది సహాయం చేసిన వ్యక్తి. ఈసారైనా ఎమ్మెల్సీ అయితే అందరం సంతోషిస్తామని గొక్క తిప్పుకోకుండా ఏకధాటిగా మాట్లాడు. అంతలో కాళేశ్వరరావు వచ్చి, ఎవరిది బ్రహ్మయ్యనా, ఎప్పుడు వచ్చావు, అనేక కష్టాలు పడ్డావు, ఇప్పటికైనా ఎమ్మెల్సీ అయితే మంచిది. అవుతావు, 190 పాళ్ళు అయినట్టే. ఇంతకంటే ఇప్పుడు చెప్పలేరు, చెప్పకూడదు. సంజీవరెడ్డి గారికి నేను ఎమ్మెల్సీ చెయ్యాలని ఉంది అని చాలా ఆప్యాయంగా అన్న. కాళేశ్వరరావు గారు 1906 నాటి కాంగ్రెస్ వారి మహాత్యాగి. ఎప్పుడూ తన డబ్బు ఖర్చు పెట్టుకోవటమే కాదు, ఒకరి దగ్గర నుంచి పైసా అయినా ఆశించి ఎర్రగని మహామహు. 10 మంది ఎప్పుడు తన ఇంట్లో భోజనం చేయటం వారికి ఇష్టం. ముందు ఇంట్లో వంట చెయ్యమని చెప్పకుండానే భోజన సమయానికి తన వద్ద ఉన్న చిన్నలను, పెద్దలను, ఏ కులం వారైనా సరే భోజనానికి లేవమని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన సంగతి తెలుసు కాబట్టి ముందే ಹೆಚ್ಚು మందికి వంట సిద్ధం చేయటం వారి సతీమణి శ్రీమతి దుర్గాంబ గారికి అలవాటు. ఆమె వడ్డన చేయగా వారి వరసను అనేక సార్లు విజయవాడలో భోజనం చేసే అవకాశం నాక్కని. వారి త్యాగానికి, వారి వ్యవహార దక్షతకు, రాజకీయ కుశలత తగిన పదవి ఇది వరకు రాదు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అగ్రతాంబూలం ఇవ్వాల్సి వస్తే ప్రప్రథమంగా అందుకోదగిన అర్హత గడించుకున్న వారు కాళేశ్వరరావు పంతులు. వారు ఎంత నిష్కామ బుద్ధితో దేశ సేవ చేసిన మంత్రి కాలేకపోయారు. సంజీవరెడ్డి గారు పెద్దలను గౌరవించాలనే తత్పరతతో అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకొని ఆంధ్రుల ప్రేమకు పాత్రుడయ్యారు. కాళేశ్వరరావు గారి నిష్కామమైన దేశభక్తి వీరిని స్పీకర్ చేయటంలో కల్లూరి సత్యనారాయణరాజు, బ్రహ్మాందరెడ్డి, పట్టాభిరామారావు గారి ప్రోత్సాహం బాగా ఉన్నది. 1955 నాటి మధ్యంతర ఎన్నికల విశేష. మిత్రులు మండలి వెంకటకృష్ణారావు నేను హైదరాబాద్ వచ్చినట్టు తెలుసుకొని నన్ను కలుసుకున్నారు. వారి స్వగ్రామం కృష్ణా జిల్లా దివి తాలూకా భావదేవరపల్లి. వారు ఆ గ్రామంలో గల పెత్తందారి కుటుంబం వారు. వీరి తండ్రి వెంకటరామయ్య గారు ఆదర్శప్రాయులైన సమర్థులైన ఉపాధ్యాయులు. ఆయన ఉపాధ్యాయులుగా ఉన్న రోజుల్లో నేను తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న కారణం చేత వారి కుటుంబం వారు నన్ను చాలా గౌరవంగా, మర్యాదగా చూడటం పరిపాటి. మండలి వెంకటకృష్ణారావు గారు ఇంటర్ చదువుతూ విద్యార్థి కాంగ్రెసులో ప్రవేశించి దేశ సేవకుడయ్యారు. ఉత్సాహం, ముందు చూపు గల వ్యక్తి, అభివృద్ధిలోకి వచ్చే యువకుడని నేను 1945లో జైలు నుంచి వచ్చిన తర్వాత అవనిగడ్డలో నన్ను కలిసిన ఆయన్ను ఆశీర్వదించి తర్వాత ఆయన పట్టభద్రుడయ్యాడు. నేను అనుకున్న దానికంటే త్వరలోనే నా అంచనాకు మించి అభివృద్ధిలోకి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తాను. ఆయన తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయి అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ రథసారథులే సంజీవరెడ్డి గారికి, అల్లూరి సత్యనారాయణరాజు గారి అభిమాన పాత్రుడయ్యారు.
1953 తర్వాత నేను రాజకీయాలకు ఒక విధంగా కొంత దూరంగా ఉన్న నన్ను ఒత్తిడి చేసి అత్యవసర కార్యవర్గ సమావేశాలకు ఆహ్వానించి తీసుకువెడుతూ నాకు మరింత దగ్గరయ్యా. జిల్లాలో కమ్యూనిస్టులను ఎదుర్కోవాల్సిన సమయాలు మేము ఇద్దరం పరస్పరం సహకారం చేసుకుంటూ ఉండేవారు. జిల్లా కాంగ్రెస్ సంఘంలో ఈయనకు వ్యతిరేకంగా పలుకుబడి గల పెద్దలు ఆయన మీద ధ్వజమెత్తినప్పుడు నా సద్భావం ఆయన ఎందే ఉండదు. నన్ను కలుసుకున్న మిత్రులకు భవిష్యత్తు గల యువకులు పడగొట్టే ప్రయత్నం చేయవలదని చెబుతూ ఆయనకు అనుకూలంగా ఉండేట్టు చేస్తూ ఉండేవాణ్ణి. కమ్యూనిస్టులను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన చల్లపల్లి జమీందార్ శివరాం ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడాన్ని చాలా ప్రోత్సహించి ఆయన రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడితో చెప్పి ప్రచారం చేసి, అయితే కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నేను మాత్రం ఆయన్ను రమణయ్య నాయుడు గారిని అభ్యర్థులుగా పెట్టద్దని పూర్తిగా వ్యతిరేకించి గుంటూరులో మధ్య సుదర్శనం గారి ఇంట్లో కార్యవర్గ సమావేశం జరిగి అధ్యక్షుడు గోపాలరెడ్డి గారు వీళ్ళిద్దరినీ అభ్యర్థులుగా పెట్టడానికి అనుకూలురైన పెద్దలు కాళేశ్వరరావు పంతులు గారు, కళా వెంకట్రావు, సంజీవరెడ్డి, అల్లూరి మొదలైన ఎక్కువ మంది కార్యవర్గ సభ్యులు నా వాదననే అంగీకరించి కాంగ్రెస్కి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేవారిని పెట్టుకుంటే గెలుపు దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ భక్తులుగా ఉన్న వారిని ఎవరైనా పెడితే బాగుంటుందన్న నా వాదనను వాళ్ళు అంగీకరి. అయితే తర్వాత ఒక నెల రోజులు ఏలూరులో జరిగిన కార్యవర్గ సమావేశం వారినే అభ్యర్థులుగా పెట్టడం కారణం ఈలోగా కమ్యూనిస్టులు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ అప్పుడే వారు జయం పొందిన ఆయన ముఖ్యమంత్రి, ఈయన పోలీసు మంత్రి, అన్ని ఆర్థిక శాఖ మంత్రి అనే ధోరణిలో వారిలో వారు పోర్ట్ఫోలియోను కూడా నిర్ణయించుకున్నట్టు ప్రచారం జోరుగా సాగారు. 1952లో దెబ్బతిన్న కాంగ్రెస్ పెద్దలు ఈ కమ్యూనిస్టు ప్రచారానికి చాలా జడిశారు. ఆంధ్రదేశంలో కాదు, అఖిల భారతదేశంలోనే ఈ జంకు గొంకులు ఏర్పడి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైతం కాంగ్రెస్ నుంచి చీలిపోయిన పెద్దలతో సంభాషణలు సాగి రాజీ పద్ధతి అనుసరించాల్సిందిగా గోపాల్ రెడ్డికి చెప్పారు. కాంగ్రెస్ దూరంగా ఉన్న తెన్నేటి జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడిన తర్వాత బల్వంతరాయ్ మెహతా గారిచే ప్రత్యేకంగా కమ్యూనిస్టులు ఓడించడమే ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ అండదండలుగా ఉన్నవారి అందరి సహకారం తీసుకోవలసిందిగా సందేశం పంపారు. ఆయన ఏలూరు సభలో ఆ విషయం చెప్పి గోపాలరెడ్డి గారు చాలా చాకచక్యంతో అందరితో సమన్వయ భావంతో మాట్లాడి అభ్యర్థుల నిర్ణయం కార్యకలాపాలు సాగి నన్ను ఒప్పించే బాధ్యత పూర్తిగా ప్రకాశం పంతుల మీద వేశారు. ప్రకాశం పంతులు గారు నాకు గట్టిగా చెప్పడం, గోపాలరెడ్డి, చంద్రమౌళి, వెంకట్రావు, సంజీవరెడ్డి వల్ల రాజుగారుల మాట నేను వినే స్థితికి వచ్చి అంగీకరించి నేను ఆ నియోజకవర్గంలో చల్లపల్లి రాజా గారి కష్టించి పనిచే ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో జయం పొందిన కాంగ్రెస్ శాసనసభ్యుల సన్మాన సభ చల్లపల్లిలో జమీందారి గారి కోటలో జరిగి ఆ సభకు నేనే అధ్యక్షత వహించి భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి, శాసనసభ్యుల కర్తవ్యాన్ని గురించి మాట్లాడి ఆనాటి నా ఉపన్యాసం నేటి సభకు అధ్యక్షత వహించడం చాలా భారవహమైన పని. ఈ సభాధ్యక్షత వహించడం ముందు అహంకారమా నా దరి చేరవలదు అని అహంకారాన్ని భక్తి శ్రద్ధలతో వేడుకోవడం ఉచితమని భావించి మన ప్రేమకు పాత్రుడైన జయశ్రీ అందుకున్న మన కాంగ్రెస్ ప్రతినిధులు శ్రీ శివరాం ప్రసాద్ రాజేశ్వరరావు గారులను అభినందిస్తున్న ఈ విజయ దుందుబి మోగించి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచిన ప్రజలకు నా ప్రణామం. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర చట్టసభల ఎన్నికల సంరంభాన్ని సింహావలోకనం చేయటం ఉచితమని, భవిష్యత్తుకు లాభదాయకమని చెప్పి 1934 జస్టిస్ ప్రభావం మధ్యందిన మార్తాండుని పగిలి వెలుగుతోంది. రాజకీయ రంగంలో పేరు ప్రతిష్టలు పెంచుకున్న వాళ్ళకు ప్రత్యర్థులను పెట్టడమే చాలా కష్టతరమైన పూజ్యులు అంతర్గేశ ప్రకాశం సాంబమూర్తి గారు పిఠాపురం వారి ప్రజా పార్టీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు ఎదురయ్యారు. పదవులలో జస్టిస్ పార్టీ వారి జిల్లా బోర్డులన్నీ వారికి అనుయాయుల పాలనలోనే ఉన్నాయి. సహజంగా ధనవంతుల భూస్వాముల జమీందారుల పార్టీ అది
లక్షలు రెండు చేతుల వెదజల్లగల శక్తి వాళ్ళకే ఉన్నది. వీరు ఎవరురా తీటైన వారెవరురా, ఈ ముల్లోకముల మాకు ఎదురు ఎవరురా అని ధోరణులు ఎన్నికల సంరంభం సాగించారు. కానీ ముక్కుపచ్చలారి నవయువకులు, కాంగ్రెస్ యోధులు, స్వరాజ్య సంపాదన దీక్షాబద్ధులు పుల్లెల శ్యామసుందర్రావు, తేనేటి విశ్వనాథం, ముళ్ళపూడి పల్లంరాజు, కళా వెంకట్రావు, కల్లూరి చంద్రమౌళి, నెలవాడ గోపాలరెడ్డి ప్రభృతులతో జస్టిస్ పార్టీ వారు ఘోర పరాజయం. అంతటితో జస్టిస్ పార్టీ రాజకీయ చరిత్ర కూడా ముగిశాయి. 1937-46 ఎన్నికలు కాంగ్రెస్ను పటిష్టం చేశాయి. కాంగ్రెస్ను తేరిపార చూడగల శక్తికి ఎవరికి కలదు అనిపించాయి. అంతటితో కాంగ్రెస్ అభ్యర్థుల నాయకులు ప్రతిష్ట కూడా బాగా. ఇక వారి ఎన్నిక విధానం కాంగ్రెస్ వారు కర్ర పెట్టినా పుల్ల పెట్టినా ఓట్లు ఇవ్వాలనే ధోరణికి పెరిగిపోయి, మనుషులుండగా కర్రలను పుల్లలను అభ్యర్థులుగా పెట్టడమేమనే విమర్శన పటిమ ప్రజల్లో కలిగి దాని ఫలితమే 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపెట్టిపోయి నేడు విజయ తిలకం ధరించిన చల్లపల్లి రాజా గారు ఆనాడు కమ్మ సంఘం నా అండలో కలదు అన్న నన్ను గెలవగల పటిమని మగటిమి ఎవరికి కలదను అహంకారపడ్డ ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థినైన నేను చల్లపల్లి జమీందారు ఎంత ధనవంతులైన వ్యక్తిగా ఎంత ఘనుడైన కాంగ్రెస్ సంస్థన అండదండ కలదు, అభ్యర్థుల యుద్ధాన్ని నేను గెలవలేనా అని నా అహంకారాన్ని పట్టపగ్గాలు లేకుండా పోయి, అలా ఉండగా మా అహంకారాలతో మేము ఉభయం ఓడిపోగా ఆ ఎన్నికలలో జయం పొందిన కమ్యూనిస్ట్ అది తమ ప్రయోజకత్వమని కన్ను మిన్ను కాన అహంకారంతో దీని సీమ రంగు రక్తపు రంగుగా చిత్రించుకోవటమే కాక ఆరు లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాబోయే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఫలానా, ఆర్థిక మంత్రి ఫలానా, హోంమంత్రి ఫలానా అని ప్రగల్భాలు పలికారు కలలు గల. దీనంతా గమనించి ఉండిన ప్రజలు ఈ దివ్యసీమ సహజ రంగు పసుపు పచ్చ అని నేడు తేట తెల్లం చేశారు. అహంకార పూరితులకు పతనం తప్పదని చరిత్ర రుజువు చేస్తారు. కనుక ఈ కాంగ్రెస్ విజయోత్సవ సందర్భంలో విజయ తిలకాన్ని ధరించిన శివరాం ప్రసాద్ బహదూర్, మల్లిపూడి రాజేశ్వరరావు, వేముల కూర్మయ్య, అడుసుమెల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గాళ్ళకు ప్రజలు తరఫున నేను చెప్పేది, ప్రజా సంస్థ అయిన కాంగ్రెస్ అభ్యర్థులుగా మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి వరించి చట్టసభలకు పంపుతున్న ప్రజాసేవ చేస్తూ ప్రజా ప్రేమను చూరగొనడం మీ విద్యుక్త ధర్మం. దీన్ని మీరు విస్మరించి ఆ నిష్ణాలయంలోని పులిహోర దధ్యోజలాలకు మరిగి శివాలయమైన కాంగ్రెస్ సంస్థను మరిస్తే ప్రజలు దీన్నంతా గమనించి 62 ఎన్నికల్లో మీకు తగినట్టు సమాధానం ఇస్తారు అని హెచ్చరిస్తున్నా, చెయ్యటం నా విధి అన్నాడు చాలా అనుమానం లేకుండా ధైర్యంగా గొట్టిబాడి బ్రహ్మయ్య. ఈ హెచ్చరిక ఒక దివిసీమ అభ్యర్థుల గురించి నేను చేసిన కాంగ్రెస్ శాసనసభ్యందరూ హెచ్చరికగా భావి ఆత్మ పరిశోధనం చేసుకొందురుగాక. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కర్నూలులో పార్టీ నాయకత్వం కొరకు ఢేబర్ ఆధ్వర్యంలో అది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి పోటీ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ సన్నిహిత మిత్రుడే. పరస్పరం గౌరవ మర్యాదలు చూపుకుంటున్నవారు. ఈ పోటీ తప్పించడానికి కళా వెంకట్రావు గారు ఎంత తహతహలాడిన పార్టీలోని సభ్యుల ప్రోద్బలాల వల్ల తప్పనిసరి సంజీవరెడ్డి గారు మెజారిటీ అభిప్రాయం ప్రకారం నాయకుడై గోపాలరెడ్డి ఆయనను అభినందించారు. సంజీవరెడ్డి సగౌరవంగా గోపాలరెడ్డి సహాయ సంపత్తిని కోరారు. ఈ విషయాన్ని నేను ఘంటసాలలో ఉండి పత్రికల్లో చదివా. వెంటనే గోపాలరెడ్డికి ఉత్తరం రాశా. మీ తమ్ముడి జయం మీ జయంగా భావించిన ఔదార్యపూరితమైన సంస్కారం మీలో ఉన్నందుకు అభినందన. పంజాబ్లో భార్గవ మంత్రివర్గంలో, శ్రీ సాచార్ మంత్రివర్గంలో భార్గవ,
చర్చిల్ మంత్రివర్గంలో అట్లీ ఉన్న సంప్రదాయాన్ని పురస్కరించుకొని రెడ్డి గారి ఆహ్వానాన్ని సంజీవరెడ్డి అంగీకరించి మంత్రిగా చేరాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. వారి నుంచి ప్రత్యుత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి వచ్చినప్పుడు మిత్రుడు కళా వెంకట్రావు గారితో ఈ విషయం సంప్రదించి సంజీవరెడ్డి గోపాలరెడ్డి గారులకు సన్నిహితత్వం కలగజేయాలి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ స్థితిలో అలాంటి ప్రయత్నం చేయటానికి నాకంటే నువ్వే అర్హుడవయ్యా. ఇదివరకే ఉత్తరం రాశావు కనుక మరోసారి గోపాలరెడ్డిని కలిసి మాట్లాడమన్నా. అప్పుడు మిత్రుడు మాగంటి అంకినీయుడు కూడా నాతో నేను ఉండగానే ఆయన మంత్రిత్వంలో చేరాలని గట్టిగా హెచ్చరించడానికి శాసనసభ సభ్యుడు లచ్చన్న వేమారెడ్డి చంకల్వనాయుడు కూడా వచ్చి ఆయన్ను మంత్రిగా చేరాల్సిందిగా పండిట్ నెహ్రూ, గోవిందవల్లభ్ పంత్, అబ్దుల్ కలాం ఆజాద్ గారు సలహా ఇచ్చిన తర్వాత సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో చేరారు గోపాలరెడ్డి. మంత్రిత్వం స్వీకరించడాన్ని గురించి కొందరు విమర్శించిన నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి సౌభాగ్యాన్ని తోడ్పడటానికి వీరు మంత్రిత్వం స్వీకరించారని ఆంధ్ర ప్రజలు ఆనందించారు. కాంగ్రెస్ ప్రముఖులంతా సంతోషించారు. కౌన్సిల్ ఎన్నిక వెంటనే శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థిగా మండలి వెంకటకృష్ణారావును కాంగ్రెస్ వారు పిలిచారు. నేను అహర్నిశలు కృష్ణారావు గారి విజయానికి శ్రమ చేసి అసెంబ్లీ సభ్యుల శాసనసభ విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకోవడం రేపు అనగా నేను కృష్ణారావుతో కలిసి సంజీవరెడ్డిని చూస్తానికి వెళ్ళి రమణయ్య నాయుడు గారు వారి మేనల్లుడు బాబురావు కౌన్సిల్ సభ్యత్వం విప్పించాలని చల్లపల్లి రాజా వగేరా 10 మంది శాసనసభ్యుల సంతకాలు పెట్టి రెడ్డి గారిని చూడటానికి అక్కడికి వచ్చారు. నేను వెళ్ళగానే సంజీవరెడ్డి గారు లేచి అన్నగారు దయచేశారా కులాసా అని మర్యాద చేయటంతో రమణయ్య గారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని కొంతసేపటికి ఆయన ధుమధుమలాడుతూ లేచి వెళ్ళారు. సంజీవరెడ్డి గారు తన మిత్రులతో మా అన్నగారు మంత్రుల అభ్యర్థి అని చెప్పి నా గెలుపుకు హెచ్చు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ అయిన కొందరిలో తక్కువ శ్రమపడ్డ వారిలో ప్రథమ స్థానం నాది. దీనికి మూల కారణం సంజీవరెడ్డి నా పట్ల చూపిన ప్రేమ, కార్యనిర్వహణలో ఆయన చూపిన నేర్పు. జూన్ 5వ తేదీని కళా వెంకట్రావు గారు పంచాంగం చూసి మరొక దైవజ్ఞుడు ఈరంకి వెంకట సుబ్బారావు గారిని సంప్రదించి శుభముహూర్తాన నా చేత నామినేషన్ ఫారం పూర్తి చేయి ఆశీర్వదించి వెంకట్రావు గారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ దైవజ్ఞుడు అని ఒకప్పుడు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు శాసనసభలో ప్రశంసించారు కూడా. కళా వెంకట్రావు, పి పమిడేశ్వరరావు, కమ్మిది అప్పారావు, ఉయ్యూరు కుమార్ రాజా, ఎంఆర్ అప్పారావు గారు నా నామినేషన్పై పత్రంపై సంతకాలు నాకు కేటాయించిన ఎమ్మెల్యే కాళేశ్వరరావు పంతులు, మరుపెళ్ల చెట్టి, ఎంఆర్ అప్పారావు, పమిడేశ్వరరావు, కమ్మిది అప్పారావు, కళా వెంకట్రావు, కలూరి సుబ్బారావు, శ్రీ మంతెన వెంకట్రాజు, డాక్టర్ ముల్పూరి రంగయ్య, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వీరందరూ నాకు ప్రేమతో ఓట్లు వేశారు. ఎవరో నాకు తెలియకుండా వేసిన మరొక ఓటు కూడా నాకు ఎక్కువగా పడి వీరందరినీ ఒక క్రమంలో తీసుకువెళ్ళి ఓటు వేయించడానికి విప్పుగా వెంకట్రాజు గారిని నియమించారు. వెంకట్రాజు గారు మరిపిల్ల చెట్టి గారితో సహా ఉదయమే నా బసకు వచ్చి నన్ను లేపి తీసుకువెళ్ళిన గెలుపుగాను తమ ఆదుర్దాను ప్రేమను వెల్లడించి వీరందరికీ నేను కృతజ్ఞుడు. కళా వెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, డాక్టర్ రంగయ్య గారు ముఖ్యమంత్రిని కలిసి తమ ఓట్లు నాకు కేటాయించమని కోరారు. సుబ్బారావు గారు ముందుగా రావటానికి వీలు అని అత్యవసర కార్యక్రమంలో నిమగ్నులైన కారణం వల్ల హిందూపూర్ నుంచి బెంగళూరు కారులో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో 26వ తేదీ సాయంకాలం 2 గంటలకు వచ్చి ఓటేసి మర్నాడు తిరిగి వెళ్ళారు. నాకు చాలామందితో చిరకాలం నుంచి నా సహచరుడు రాజకీయాల్లో చల్లపల్లి అడుసుమల్లి వంటి వారి వల్లనే కాక పట్టాభిగారి ఆగ్రహానికి కూడా గురి అయి తొక్కివేయబడిన నా తోటి కాంగ్రెస్ వాళ్ళు అనేక కష్టాలు పడిన మా బ్రహ్మయ్య అన్నను గెలిపించుకొని నా ఓటు సార్థకపరచుకున్న. ఇక నేను ఎమ్మెల్యేగా ఉండక్కర్లేదన్న. బ్రహ్మయ్య గెలిచాడా
అని ఆదుర్తాతో ఫోన్ చేసి తెలుసుకొని ఆనందించారు కాళేశ్వరరావు పంతులు. ప్రతి నిమిషం నాతోనే ఉంటూ ఈ ఓట్ల క్యాన్వాసింగ్కు ఎక్కువ శ్రమ చేసిన వెంకట్రాజు, శెట్టి, ఉయ్యూరు కుమారరాజ, అప్పారావు, ప్రమిళేశ్వరరావు, పిండింటి ప్రమిళేశ్వర, కంబిలి అప్పారావు, మండలి కృష్ణారావు ప్రభుత్వులకు నేను కృతజ్ఞ. కాంగ్రెస్ వాళ్ళంతా ఆచార్య రంగా గారి గ్రూపుతో సహా సోషలిస్టులు, కమ్యూనిస్టులు కూడా నా జయానికి అభినందించి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అయినందుకు అభినందించారు. రాజకీయ రంగంలో నేను పడిన కష్టాలు, వచ్చిన బాధలు గుర్తి ముచ్చడించారు. ఆలస్యంగా వచ్చిన పదవి అందరి ప్రేమ పొందా అని అభినందించారు. చెరుకువాడ వారేసి నా రాజకీయ గురువు చెరుకువాడ నరసింహం గారు ఇలా రాశారు: ఈ మధ్య నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టుగా విని చాలా సంతోషించాను అబ్బాయి. ఇలాంటి స్థానానికి సర్వ విధాల సంపూర్ణ అర్హత గల నీ వంటి వాడికి ఇంత ఆలస్యంగానైనా రాష్ట్ర అవకాశం లభించడం ఒక విధంగా అదృష్టం. రాష్ట్ర కాంగ్రెస్ చక్రధారులైన వారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఇవాళకైనా శ్రమయింపు, దీనత్వము, సంప్రార్థనలకు నిన్ను గురి చేయకుండా నీపై ప్రసరింపచేసినందుకు అభినంది. నీవు ఎంతో కాలం అచంచల విశ్వాసంతో కాంగ్రెస్ గర్భగుడి అర్చకుడమైన కారణాన స్థానాచార్యుల అనుగ్రహం కూడా నీ మీద కొంత పడక తప్పలేదు. ఏదైతే నీ అర్హత గల స్థానం లభించినది సంతోషిస్తూ నిన్ను అభినందిస్తాను. అలాగే పూజ్యులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు, మొసలిగంటి తిరుమలరావు, బిఎన్ మూర్తి, దామెర్ల వెంకట్రావు, కొసరాజు సూర్యనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, కొందవ గోపాలకృష్ణయ్య, అన్ని అంజయ్య ప్రభుతులు అభినందనను పంపించారు. 1940లో ఎమ్మెల్సీగా నేను ఓడిపోయినప్పుడు సోదరుడు సంజీవరెడ్డి గారు రాసిన ఉత్తరం మరొక చోట ఉదహరించారు. వారు రాసినట్టుగానే వారే ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల నాయకుడిగా, నన్ను కౌన్సిల్ సభ్యుడిగా చేసి సార్థకం చేశారు. వారి పూనికకు ప్రోత్సాహం ఇచ్చిన నా మిత్రులైన కళా వెంకట్రావు, గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, బ్రహ్మానందరెడ్డి, పెడతల రంగారెడ్డి, పల్లం రాజు, మంతెన వెంకట్రాజు మరియు పిల్ల చిట్టి ప్రభుత్వలకు కృతజ్ఞతలు తెలపడం నా విధిగా భావిస్తాను. నా సభ్యత్వం గురించి పత్రికలలో చదివిన వెంటనే నాకు మిత్రుడు గోపాలరెడ్డి గారు ఈ విధంగా వ్రాశారు: శాసన సభ్యత్వం కోసం మీరింత దీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చింది. 1937లో మీరు చారిత్రాత్మక పోరాటం చేశారు. అదంతా ఇప్పుడు ఒక పాత కథ. ఇప్పుడు మీరు శాసన మండలికి వెళ్ళారని సంతోషం. పేర్లన్నీ చూస్తూ ఉంటే మీరు శాసన మండలి సభ్యుల అందరూ పెద్దవారని అనిపించింది. మిగతా వారంతా యువకులు. శాసన మండలి వ్యవహారాలు ఎక్కువ ఆసక్తి చూపండి, వాళ్ళందరినీ దారిలో పెట్టారు. 1958 మే నెలలో అభినవ దిక్కన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి కుమార్తె వివాహానికి నేను హాజరై వధూవరులను ఆశీర్వది. ఆనాడు అక్కడ జరిగిన పండిత సభకు నేనే అధ్యక్షత వహించే అవకాశాన్ని నాకు కలిగించారు. పరమ పూజ్యులైన కవుల, పండితుల ఆశీర్వాదాలు నేను అందుకునేట్లు చేశారు. వారు చూపిన ప్రేమకు నేను కృతజ్ఞ. తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ ప్రథమ శ్రేణిలో కవుడు. గాంధీ యుగంలో జన్మించడం అదృష్టంగా భావిస్తారు. స్వరాజ్య సంరంభంలో పాల్గొని జైళ్ళ యాత్రలు చేసినటువంటి ధీరు. ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం ఆయన తపస్సు అందరికీ తెలుసు. ఆయన వ్రాసిన రాష్ట్రగానం ఆయన దేశభక్తికి తార్క. శాంతి సత్యాధర్మాల ఆరాధకుడే. మహాత్ముని ఆత్మకథను కావ్యంగా రచించిన మహాత్ముని ఆస్థానకరి. అలాగే మహాపండితుడు కట్టమంచి తిక్కనతో సజాతీయుడైన వాడు మన సోదరిని ప్రశంసించి ఆంధ్రుడు ఆయనకు అభినవ తిక్కనంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపూర్ణ బిరుదుతో సత్కరి. మేము ఒకళ్ళకొకళ్ళు అండలో. నన్ను ఆయన అన్నా అంటే నేను ఆయనకి అన్న. శాసన పరిషత్తు తాత్కాలిక అధ్యక్షత. నేను ఘంటసాలలో ఉండగా వెంకట్రావు గారు, సంజీవరెడ్డి గారు చెరొక టెలిగ్రామ్ ఇచ్చి శాసన పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా నిన్ను నియమించడానికి గవర్నమెంట్ నియమించింది. గవర్నర్ అత్యవసరంగా రావలసిందని
ఇలాంటి అపూర్వ గౌరవం నాకు జరుగుతుందని అంత సీనియర్ కదా అని కోరుకొని అది నా మీద సంజీవరెడ్డి గారికి ఉన్న ప్రేమకు నిదర్శనం. నేను వెంటనే హడావిడిగా హైదరాబాద్ వచ్చా. గవర్నర్ భీమ్సేన్ సజార్, ఆయన కూడా 20లో కాంగ్రెస్లో చేరిన త్యాగధన్. ఆయన జైలు యాత్రలు అనేకం చేశారు. చిరకాలం కాంగ్రెస్లో ఉండి త్యాగం చేసిన కార్యకర్తల మీద ఆయనకు ప్రేమ అభిమానం ఎక్కువ. నా చేత రాజభవన్లో గవర్నర్ శ్రీ సచార్ శాసనసభ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు, మంతెన వెంకటరావు, మండలి వెంకటకృష్ణారావు, ఉన్నవ చింపయ్య ఇలా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు ఉన్నారు. సంజీవరెడ్డి గారు గొప్పగా నా కాంగ్రెస్ సేవను గురించి సచారుకు పరిచయం చేసి ఆయనకు నా ఎడల హెచ్చు ఆప్యాయత ఏమిటో తెలియజేసి, ఆయన గవర్నర్గా ఉన్నంత వరకు అలాంటి ప్రేమ భావం నా ఎడల చూపుతూ ఉండేవాడు సచార్. ఈ సందర్భంగా సచార్ సంజీవరెడ్డితో, నేను 1920లో కాంగ్రెస్లోకి వచ్చాను. మా పోటీ పెద్దలను గౌరవించడం మీకు బాగా తెలుసు. కాళేశ్వరరావు గారి స్పీకర్ చేసి మీరు గౌరవించారు. మాటపాటి హనుమంతరావు గారి చైర్మన్గా చేయబోతున్నారు. ఇప్పుడు బ్రహ్మయ్య గారి తాత్కాలిక అధ్యక్షుడిగా చేసి గౌరవిస్తున్నారు. నాకు చాలా సంతోషం అన్నారు. తర్వాత సంజీవరెడ్డి, అల్లూరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బెడదల రంగారెడ్డి, హనుమంతరావు పంతులు గారి శాసనసభ అధ్యక్షులుగా పెట్టడం గురించి, ఉపాధ్యక్షులుగా జిఎస్ రాజు గారిని పెట్టాలనే ఆలోచన ఉన్న సంగతి నా అభిప్రాయం. నేను ఆనందంగా అంగీకరించాను. పార్టీ మీటింగులో జిఎస్ రాజు గారి పేరు నేను ప్రతిపాదించలేదు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగి నేను శాసన పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న కాలంలో శాసన మండలి కార్యదర్శి జీవి చౌదరి అక్కడ కార్యక్రమ నిర్వహణలో నేను చెప్పాల్సిన విషయమంతా టైప్ చేసి నా ముందు ఇవే మీరు చదవాలని. అయితే నేను ఆసువుగా మాట్లాడకూడదా, మీరు టైప్ చేసిందే చదవాలా అని అడిగి, ఇదివరకు సంప్రదాయం టైప్ చేసిన విషయం చదవటమేనని అన్న. అయితే నేను ఆసువుగా మాట్లాడి కొత్త సంప్రదాయం సృష్టిస్తానని చెప్పి ఆనాటి సభలో ప్రప్రథమంగా ఈ క్రింది విషయాలు నేను చెప్పాను. నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడే సుదిన చిరకాలం కాంక్షిస్తూ ఉన్న విధాన పరిషత్ అవతరణం ఇవాళ. ఈ సభ ప్రారంభోత్సవం సాయంత్రం మన లోకోత్తముడు మహాత్ముని ప్రియ శిష్యుడు సాత్వికమూర్తి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చెయ్యనున్నారు. దానికి ముందు కార్యక్రమ నిర్వహణకు తాత్కాలిక అధ్యక్షుడిగా నన్ను నియమించిన ఈ ఆంధ్రప్రదేశ్ అధినేతలకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం. సుజలాం సఫలాం మలయజ శీతల సస్యశ్యామలాం అనే మంత్రోచ్చారణతో ఆంధ్రప్రదేశ్ అఖిల భారతావని ధాన్యసీమలుగా చేసే సంకల్పంతో పాలన సాగించు. ఈ ఆంధ్ర ప్రభుత్వం, మంత్రివర్గం, రాష్ట్ర అధినేత రైతు బిడ్డల తనకు గల గౌరవం పెద్దరికం చూపటానికి పుట్టుకతో రైతు వృత్తి వల్ల రైతు దృక్పథం గల నా ద్వారా రైతు లోకానికి ఈ విధంగా గౌరవించినందుకు నేను ధన్యవాదాలు అర్పిస్తా. ఈ సభా కార్యక్రమం జయప్రదంగా నడపడానికి మీ సహాయ సంపత్తి అర్థిస్తా. ప్రమాణ స్వీకారం క్రమ విధంగా నా సూచన అనుసరి తెలుగులోనే చదివి కార్యక్రమం నిర్వహించి ఆంధ్ర పితామహ మాళ్లపాటి హనుమంతరావు గారు శాసన పరిషత్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి హనుమంతరావు గారి ఎన్నికైన సందర్భంలో నేను ఇలా ఈ కార్యక్రమంలో అభినందించాల్సిన ఘట్టం వచ్చి కురువృద్ధులు అయ్యదేవర కాళేశ్వరరావు గారి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకొని ఇప్పుడు ఆంధ్ర పితామహుడు శ్రీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఆంధ్రులు తమ పెద్దలను విజ్ఞానవేత్తలు త్యాగధనులు గౌరవించుకొనగలరు అనే ప్రతిష్ట ఆర్జించుకున్నామని ఇవాళది మన ఆత్మతృప్తి ఆనందం పొందిన సుదినం అని మనవి. ఆంధ్ర పితామహులు ఈనాటి వారు కాదు. తెలంగాణలో ప్రప్రథమంగా గ్రంథాలయ ఉద్యమం చేపట్టి ఊరూరా తిరిగి గ్రంథాలయాలు, పఠన మందిరాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, వర్తక సంఘాలు స్థాపించి అన్ని రంగాల్లో కూడా వారు కృషి చేసి ఆ ప్రజలలో నిద్రాణమై ఉన్న ఆంధ్రత్వాన్ని ఏకీభావంతో తీసుకువచ్చి కేంద్రీకరించి
దాని శక్తిని ప్రజ్వలింపజేసి ఆంధ్రోద్యమాన్ని, స్వరాజ్య ఉద్యమాన్ని అది ఉపయోగపడేట్టు చేసినటువంటి నిర్మాణ కార్య నిపుణులు. అలాంటి ఆంధ్ర పితామహుడు, ఆంధ్రకు తెలంగాణ సేతు నిర్మాత అని నేను అభినందించే అతిశయోక్తి కాదు. అలాంటి వాడు ఈ సభకు అధ్యక్షులుగా దొరకడం మన భాగ్యం. వారి ఆధ్వర్యాన అభ్యుదయ సంస్కరణ, అభ్యుదయకరమైన శాసన నిర్మాణం మనం చేసి మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని పటిష్టమైనటువంటి దానిగా చేసుకుందాం. ఆంధ్ర పితామహుని పద్మభూషణి ఈ స్థానాన్ని స్వీకరించాల్సిందిగా కోరడం నా ఆఖరు కార్యక్రమం. వారిని ఈ స్థానానికి తీసుకురావలసిందిగా ముఖ్యమంత్రి అయిన సభానాయకుని, ప్రతిపక్ష నాయకుడిని కోరుతున్నా. ఉపాధ్యక్ష ఎన్నిక 8/7/1958 తేదీ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగాల్సి సుబ్బరాజు గారి నేను సూచించాను. అనంతరం ఏకగ్రీవంగా జి సుబ్బరాజు గారు ఎన్నుకోబడి కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా సుబ్బరాజు గారు అభినందించిన ఉపన్యాసం. అధ్యక్ష సుబ్బరాజు గారు ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈ సందర్భంలో నా అభినందనలు. నిన్న పెద్దవారు, నేడు చిన్నవారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ. దీన్ని బట్టి ఈ విధానసభ పెద్ద చిన్నల ఎడ సమాన దృక్పథం చూపగలదని చెప్పి, అలాంటి ఔదార్య భావంతో ఈ విధానసభ నడపగలదని మనం రుజువు చేసుకున్నాం. సుబ్బరాజు గారి విద్యాధిగానే కాక పారిశ్రామికవేత్తగా, విజ్ఞాపనంలో అభిరుచి కలిగి తృష్ణతో పాశ్చాత్య దేశాలలో పర్యటించి ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయాలు సమన్వయం చేసుకున్నటువంటి యువకుడు. అలాంటి యువకుడు ఈ ఉపాధ్యక్ష పదవికి ఎంతో అర్హులని నేను భావిస్తాను. సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ అనే నినాదంతో ఇవాళ మన దేశం ముందుకు పోతుంది. ఈ పదం వినగానే పారిశ్రామికవేత్తలలో గుండె దుడుకు బయలుదేరుతున్న రోజుల్లో ఒక పారిశ్రామికవేత్తను జిఎస్ రాజు అన్నమాట. జి సుబ్బరాజు అంటే జిఎస్ రాజు పెద్దవాడ కంపెనీ ఉందిగా, అది కనుక మందులు కనుక బయలుదేరుతున్న రోజుల్లో ఒక పారిశ్రామికవేత్త మన సిరీస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొని ఆ సంఘాన్ని సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీతో ఇముడ్చుకోగలమని రుజువు చేసి, పారిశ్రామికవేత్తలలో కలిగిన గుండె దుడుకులు పారిశ్రామికవేత్త అయినటువంటి సుబ్బరాజు గారు తీర్చగలరనే భావంతో వాళ్ళని మరొకసారి ఇవ్వనని, వారు పెద్దవారి అడుగుదాడలననుసరి ఈ విధానసభకు ఉపాధ్యక్ష స్థానం వహించి ఉత్తమమైన నూతన సాంప్రదాయాలను సృష్టించగలరని విశ్వసిస్తారు. అక్షర క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఆక్రమించింది. అదేవిధంగా మొట్టమొదటి స్థానం సత్సంప్రదాయాలు సృష్టించడంలో మీ పెద్దలు పిల్లలు ఇద్దరూ కలిసి కృషి చేసి సృష్టించాలని కోరు. సభారంభం అనే శీర్షికలో ఆనాటి ఆంధ్రప్రభ ఇలా రాసి, అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో సభ్యులు ఎలాంటి సమైక్యతను కల్పరిచారు. అధ్యక్షుడి ఎన్నిక వరకు సభా నిర్వహణ కాంగ్రెస్ ప్రముఖుడు గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నియమించుకోవడంతో సైతం మన రాష్ట్ర పెద్దలు సమధికమైన ఔచిత్యాన్ని ప్రదర్శించారు. చిత్తశుద్ధికి, త్యాగశక్తికి బ్రహ్మయ్య గారు పెట్టింది పేరు. రేపు కృష్ణా జిల్లా కాంగ్రెస్ అడ్హాక్ కమిటీ అధ్యక్షత వహించారట గొట్టిపాటి వారు. ఎలాగో